విలేజెస్ నుంచి చాలా మంది పిల్లలు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వడానికి హైదరాబాద్కి వచ్చి రూమ్ రెంట్లు తీసుకొని రెంట్లు కట్టి లేకపోతే స్టడీ హాల్కి పైసలు కట్టి కోచింగ్ సెంటర్లకు పైసలు కట్టి ఎన్నో సంవత్సరాల తరబడి ఇక్కడే ఉంటారు. సో వీళ్ళకి ఎంత లేదన్నా కానీ నెలకి 3,000-5,000 వరకు 3K to 5K 3,000-5,000 వరకు ఖర్చు వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ విలేజ్లో వాళ్ళ ఊర్లో ప్రాపర్ స్టడీ హాల్ లేకపోవడం, చదువుకునే ప్లేస్ ప్రాపర్గా లేకపోవడం, లేకపోతే వైఫై అవైలబిలిటీ లేకపోవడం వల్ల. సో వీళ్ళందరూ ఎవరయ్యా అంటే వీళ్ళందరూ రైతు పిల్లలు మాత్రమే మేజర్గా ఉంటారు. ఎందుకంటే కష్టపడి ఏదో ఒక జాబ్ కొట్టాలని వస్తారు. సో ఒక రైతు నెలకి 3,000-5,000 పిల్లలకి రూమ్ రెంట్లకే పంపిస్తాడు. ఒక రైతు 3,000-5,000 పిల్లల రెంట్ల కోసమే పంపిస్తున్నాడు అంటే ఎందుకు అంటే బికాస్ ఆఫ్ లో డెవలప్మెంట్ లేదు. అదే మీ ఊర్లో లైబ్రరీ ఉంది, మీ ఊర్లో స్టడీ హాల్ ఉంది, పిల్లలు ఎంత దూరం పోనవసరం లేదు, అక్కడే చదువుకుంటారు. రైట్, వాళ్ళకి ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఈ ఎలక్షన్స్కి ఎవరైతే ప్రతి ఒక్కరు ఆలోచించి మీ ఊరు సెంటర్లో, మీ ఊరిలో మధ్యలో చూసి ఒక స్టడీ హాల్ని అయితే నిర్మించుకోండి, లైబ్రరీ పెట్టండి. పిల్లల ఫ్యూచర్ చాలా మారుతుంది, వాళ్ళకి చదువుకోనికి చాలా ఈజీ అవుతుంది. ఇంత దూరం వచ్చి వేలు రెంట్లు కట్టి ఉండనవసరం లేదు. మీ పక్కనే ఉండి మీతో పాటే ఉండి చదువుకోవచ్చు. మీ యొక్క ఖర్చు అయితే తగ్గిపోతుంది. సో ఈ ఎలక్షన్స్లో ఓటు మాత్రం డెవలప్మెంట్ చేసే వారికి మాత్రమే అండి. అండ్ ప్రతి ఊర్లో స్టడీ హాల్ని అయితే పెట్టించుకోండి. క్వశ్చన్ చేసి మీ సర్పంచ్తో కొట్లాడైనా సరే స్టడీ హాల్ పెట్టించుకోండి. ప్రతి